జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 30వ పాసురంలో ఉన్నాం మనం ఈరోజు. பங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமகொத்து சேயார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாரை அணி புதுவை பெங்கமல தன்னெறியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரு சுரை பாரீரிரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகுத்து செல்வா திருமாலால் எங்கும் திருவள்ளுள் பெத்து இன்புரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనం ఆఖరి పాసురంలో ఉన్నాము. దీని అర్థం తెలుసుకుందాం. ముందుగా సముద్ర మదనం చూడటానికి వచ్చిన ఋషులు ఎక్కి ఉన్న ఓడలతో నిండి ఉందిట క్షీరసాగరం. అటువంటి క్షీరసాగరాన్ని మదించుటచే లభించిన లక్ష్మీదేవిని ధరించుటచే మాధవుడయ్యాడు. సుందర శిరోజములతో బ్రహ్మరుద్రాదులను కూడా ధరించుటచే కేశవుడైనాడు ఈ స్వామి. చంద్రబింబము వలె ఆనందంతో ప్రకాశించుతున్న దివ్యాభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థన పూర్వకంగా స్తుతించి ఆనాడు ద్వాపర యుగమున తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకు వర్షమును కావాలని ప్రార్థించారు. ఆ చరిత్రను భూమికి ఆభరణమైన ఈనాటి శ్రీ విల్లిపుత్తూరు నందు నివసించు చల్లని తామర పూసల మాలికను ధరించిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆయనెవరు? శ్రీ విష్ణుచిత్తుల వారు. వారి ముద్దుల పట్టి అయిన గోదాదేవి సుందరమైన ద్రవిడ పాసురములుగా మాలికగా కూర్చి శ్రీయపతిని ప్రార్థించింది. సంగముగా అంటే అందరూ కూడి కూర్చబడిన ఈ ద్రవిడ పాసురముల మాలిక 30 పాసురములని క్రమం తప్పకుండా ఈ లోకములో తనవలే ఎవరైనా అనుసంధించినతో అట్టివారు కూడా లక్ష్మీనాథునిచే ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దివ్య కటాక్షమును పొంది ఆనందం పొందుతారట. ఈ విధంగా ఉంది ఈ పాసురం అర్థం. గోదామ్మ చెప్పింది ఈ పాసురంలో ఇలానే. ఇంకా దీని విశేషార్థం తెలుసుకుందాం. 30 పాటలున్న ఈ తిరుప్పావై ఒక దివ్య ప్రబంధం. దివ్య ప్రబంధమే కాదు, దీన్ని ప్రబంధ రాజము అనొచ్చు. ఇదే సకల వేదాలకి బీజము. గోదాదేవి తను దాల్చి విడిచిన మాలను 2 రకాలుగా స్వామికి ఇచ్చిందట. ఒకటి పుష్పమాలిక, ఇంకొకటి ఈ 30 పాసురాల తిరుప్పావై. ఆ పాటలను స్వీకరించి అది నిజమే అని నిరూపించటానికి మానవ కన్యగా గోదాదేవిని అర్చా విగ్రహంలో శ్రీరంగనాథుడు వివాహమాడి తనలో చేర్చుకున్నాడు. వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాన్ని 3 పాసురాల్లో 3వ పాసురంలో మనకి ముందుగానే గోదామ్మ తెలియచేసింది. ఏమని తెలియచేశారు గోదామ్మ? ఈ పాసురాలు, ఈ వ్రతము చేయటం వల్ల మంచిగా వర్షాలు కురుస్తాయట. అంటే ఒకేసారి ఎక్కువ వర్షాలు కాకుండా, అలా అని తక్కువ వర్షాలు కాకుండా నెలకి 3 వర్షాలు పడతాయట. మంచిగా సమయానికి వర్షాలు ఎంత కావాలో అంతే వర్షాలు పడటం వల్ల పంటలు బాగా పండుతాయట. పంటలు బాగా పండటం వల్ల గోవులు కూడా పుష్టిగా ఉండి మంచిగా పాలిస్తాయట. అది 3వ పాసురం అర్థం. కానీ అందులో విశేషార్థం ఉంది. ఏంటంటే అది మామూలు పంటలు కాదు,
ఈ వ్రతం ఆచరించడం వల్ల జ్ఞానం అనే పంట పండుతుంది. మనం సకల ప్రాణకోటిని ప్రేమించగలుగుతూ ఉంటాం. భగవద్ అనుగ్రహంతో ఆత్మోజ్జీవనం పొందగలుగుతామని ఈ పాశ్రంలో, ఆ 3వ పాశ్రంలో అర్థం, విశేషార్థం. అందుకని మనకి గోదా అమ్మ వ్రతం ఆచరించిన వాళ్ళకి ఎటువంటి ఫలితం కలుగుతుందన్నది ఇదివరకే చెప్పారు. ఇప్పుడు ఈ 30వ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ ప్రబంధాన్ని నేర్చుకున్న వారికి, అంటే ఇప్పుడు తిరుపతి జరిగిపోయింది కదా, అందుకని ఇప్పుడు మనకి కనీసం అది విన్ని పాడినా కూడా మనకి చాలా మంచి ఫలితం వస్తుందట. ఇప్పుడు ఈ ప్రబంధాన్ని నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత మాత్రానే ఫలితం వచ్చేస్తుంది. ఆనాడు ఆండాళ్ళమ్మ, అంతకుముందు గోపికలు, వీరందరూ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం మనకి ఊరికి పాడుకుంటే వస్తుందట, మనం చేయక్కర్లేదట అసలు. గోపికలు శ్రీకృష్ణుని కోసం వ్రతం చేశారు, ఫలితం పొందారు. ఆండాళ్ళమ్మ శ్రీరంగనాథుని చేరటానికి ఆ వ్రతాన్ని అనుకరించింది. గోపికల కన్నా తను ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందింది. మనకి అంత శ్రమ కూడా అవసరం లేదు. ఈ చదువుకుంటే, గోదామ పాడింది చదువుకుంటే చాలట. మనం వీరందరూ పొందిన దానికన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతా ఉంటాం మనం అని ఆండాళ్ళమ్మ ఈ పాశ్రం ద్వారా మనకు తెలియజేసింది. మాధవ అంటే లక్ష్మీనాథుడు అని అర్థంట. ఆనాడు సాగరం చిలుగుతుంటే ఆయన యొక్క ప్రశస్తమైన నీలకుంతలములంతా చెదిరిపోయాయో అని పాడిన ఆండాళమ్మ పాశ్రంలో. సుకుమార కేశ సంపద అంతా అలా ఎగురుతుంటే ఆయన అందం ఇనుమడించిందిట. దర్శించిన వారెవరయ్యా, ఏమి దృష్టి తగులుతుందోనని విచారించేవారే లేరు అని పాడుతోందిట ఆండాళమ్మ. ఇంకా మరి ఈ పాసురాలు గురించి తెలుసుకుందాం. ఈ పాసురాలు ఒంటరిగా పాడటం కంటే అందరూ కలిసి పాడితే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుందిట. భూదేవి గోదా అయినట్లే ఉపనిషత్తులు ద్రావిడ గీతాలు అయ్యాయట. అప్పుడు అక్కడ జరిగిన దాన్ని మనం మన ఇళ్లల్లో కూర్చుని ఇప్పుడు తలుచుకున్నా చాలట. ఆ మాత్రం చేసినా కూడా ఎంతో లాభం కలుగుతుందని మన ఆండాళ్ళమ్మ చెప్తోంది. తనకంటే అధికమైన ఫలం శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుని దివ్యకృపతో ఈ లోకంలో సౌఖ్యాలను, పైలోకంలో సౌఖ్యాలను కూడా తప్పక పొంది తీరుతారని ఆండాళమ్మ చెప్తోంది. అయితే మనకి ఇవన్నీ ఇస్తున్నప్పుడు భగవంతుడు ఆ పని కూడా మన కోసాన్ని కాక తనకే అదొక లాభంగా భావిస్తాడట. మనకేదో ఇచ్చేస్తున్నాం అనుకోట భగవంతుడు, మనకి ఇవ్వటం వల్ల తనకే లాభం అనుకుంటాట. అంత వాత్సల్యపూర్ణట భగవంతుడు. ఆయన యొక్క వాత్సల్యపూర్ణ ఎర్రని ముఖారవిందమే చెప్తోంది ఈ విషయం. చూడండి అంటోంది మన ఆండాళ్ళమ్మ. మరి మన ఆండాళ్ళమ్మ చెప్పిన ఈ పాసురాల్ని మనం మననం చేసుకుంటూ ఆఖరి 2 సిత్తుం సిరుకాలే వంగక్కడలు, ఈ 2 పాసురాలు రోజు 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 చదువుకుంటే, ఈ 2 చదువుకున్నా కూడా చాలా, మొత్తం 30 పాసురాలు చదువుకునే ఫలితం వస్తుందట మనకి. మనం గుంపుగా దేవాలయాల్లో, కోవెల్లో చేసుకోగలిగితే మంచిదే. లేదు అంటే మన ఇంట్లో కూర్చుని మనం చదువుకున్నా మంచిదే. అదే మనకు తెలియచేస్తుంది ఆండాళ్ళమ్మ ఈ తిరుప్పావైలో ఈ ఆఖరి పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.